వెల్కమ్ టు ET20 అప్డేట్ చూద్దాం. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రముఖ దర్శకుడు శంకర్ కాంబినేషన్ లో వచ్చిన భారీ చిత్రం గేమ్ చేంజర్. ప్రస్తుతం ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర సందడి చేస్తోంది. ఈ మూవీ మొదటి రోజు వరల్డ్ వైడ్ గా 186 కోట్ల గ్రాస్ ను రాబట్టినట్లు మేకర్స్ ప్రకటించారు. నటుడు ప్రభాస్ పెళ్లిపై రామ్ చరణ్ ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు. బాలకృష్ణ టాక్ షోలో సందడి చేసిన హీరో రామ్ చరణ్ ఈ విషయాన్ని బయటపెట్టినట్లు తెలుస్తోంది. ప్రభాస్ పెళ్లి గురించి బాలకృష్ణ ప్రశ్నించగా రామ్ చరణ్ నవ్వుతూ ఏపీకి చెందిన అమ్మాయిని పెళ్లి చేసుకోనున్నారని చెప్పినట్లు తెలుస్తోంది. మరోవైపు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ బాలకృష్ణ అన్స్టాపబుల్ టాక్ షోలో సందడి చేసిన రెండో భాగం ఈ నెల 14న ప్రసారం కానుంది. ఇందులో రామ్ చరణ్ సన్నిహితుడు శర్వానంద్, విక్కీ పాల్గొన్నారు. చరణ్ తో తమకున్న అనుబంధాన్ని పంచుకున్నారు. బాలకృష్ణ బాబీ కొల్లి కాంబోలో వస్తున్న చిత్రం డాకు మహారాజ్. ఇప్పటికే ఈ మూవీ నుంచి వచ్చిన అప్డేట్స్ ప్రేక్షకుల అంచనాల్ని పెంచాయి. తాజాగా ఈ మూవీ బుకింగ్స్ ఓపెన్ అయినట్లు చిత్ర బృందం ప్రకటించారు. ఈ మేరకు ఓ పోస్టర్ ను రిలీజ్ చేశారు. మరోవైపు సంక్రాంతి కానుకగా డాకు మహారాజ్ రిలీజ్ కు సిద్ధమైంది. ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ రేపు గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఈ మూవీ నుంచి ట్రైలర్, పోస్టర్స్ మూవీపై అంచనాల్ని పెంచాయి. సంక్రాంతి సినిమాల బెనిఫిట్ షోలపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. హైకోర్టు ఆదేశాల మేరకు అర్ధరాత్రి 1 గంట, తెల్లవారుజామున 4 గంటల అదనపు షోలకు అనుమతి నిరాకరించింది. ఈ మేరకు తాజాగా మెమో విడుదల చేసింది. గేమ్ చేంజర్, డాకు మహారాజ్ మూవీ టికెట్ ధరల పెంపు, అదనపు షోలపై క్లారిటీ ఇచ్చింది. సినిమాల టికెట్ ధరల పెంపుదలను 10 రోజులకు మాత్రమే పరిమితం చేయాలని స్పష్టం చేసింది. కమల్ హాసన్ ప్రముఖ దర్శకుడు శంకర్ కాంబోలో వస్తున్న చిత్రం ఇండియన్ 3. ఈ మూవీపై దర్శకుడు శంకర్ మాటలు వైరల్ అయ్యాయి. ఇండియన్ 3 మూవీ థియేటర్లోని రిలీజ్ ఉంటుందని తాజాగా క్లారిటీ ఇచ్చారు. దీంతో ఈ మూవీ ఎప్పుడా అని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కల్పరా విఎఫ్ఎక్స్ అండ్ ఏఐ టెక్నాలజీ నూతన బ్రాంచ్ హైదరాబాద్ లో లాంచ్ చేశారు డాక్టర్ మల్లీశ్వర్. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు, దర్శకుడు శ్రీను వైట్ల, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ డైరెక్టర్ వందన తదితరులు హాజరయ్యారు. చిత్ర పరిశ్రమను వదిలిపెట్టే ఆలోచనను జాతీయ అవార్డు మార్చిందన్నారు నటి నిత్యా మీనన్. ఎలాంటి ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా జీవితాన్ని ఆస్వాదించాలనేదే తన కోరికన్నారు. కానీ ఈ ఆలోచనలకు జాతీయ అవార్డు తిప్పికొట్టిందని చెప్పుకొచ్చారు నిత్యా మీనన్. విక్టరీ వెంకటేష్ ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి కాంబోలో తెరకెక్కిన చిత్రం సంక్రాంతికి వస్తున్నాం. ఈ మూవీ సంక్రాంతికి కానుకగా ఈ నెల 14న గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఈ మూవీ టికెట్ తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్, వైజాగ్ లో పూర్తిగా సేల్ అయినట్లు మేకర్స్ తెలిపారు. నటుడు విశాల్ ఆరోగ్యంపై నటి వరలక్ష్మి శరత్ కుమార్ స్పందించారు. హీరో విశాల్ వైరల్ ఫీవర్ తో బాధపడుతున్నారని తెలిపారు. అభిమానుల ఆశీస్సులు ఆయనకు ఎప్పుడూ ఉంటాయని అన్నారు. ఆయన త్వరగా కోలుకొని త్వరగా ప్రేక్షకుల ముందుకు రావాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. తెలంగాణ ప్రజలకు నిర్మాత దిల్ రాజు క్షమాపణలు చెప్పారు. సంక్రాంతికి వస్తున్నాం ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో ఆయన చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారిన నేపథ్యంలో తాజాగా క్లారిటీ ఇచ్చారు. తెలంగాణ సంస్కృతిని హేళన చేయడం తన ఉద్దేశం కాదని, ఎవరి మనోభావాలైనా దెబ్బతిని ఉంటే క్షమించాలని కోరారు. సుకృతి వేణి బాండ్రీజ్ కీలక పాత్రలో పద్మావతి మల్లాది రూపొందించిన ఎమోషనల్ డ్రామా గాంధీ తాత చెట్టు. సుకుమార్ కథ అందించారు. ఆనంద్ చక్రపాణి, రాగ్ మయూర్, భానుప్రకాష్, నేహాల్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ మూవీ నెల 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. హీరో నాగ చైతన్య, హీరోయిన్ సాయి పల్లవి కలిసి నటిస్తున్న చిత్రం తండేల్. చందు మొండేటి ఈ మూవీని తెరకెక్కిస్తుండగా బన్నీవాసు నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీలోని బుజ్జితల్లి సాంగ్ పై మేకర్స్ ఓ లేటెస్ట్ అప్డేట్ ఇచ్చారు. బుజ్జితల్లి వీడియో సాంగ్ ఇవాళ రిలీజ్ చేయనున్నట్లు తెలిపారు. రెట్రో సినిమాలో నటుడు సూర్య డిఫరెంట్ వేరియేషన్స్ లో కనిపించబోతున్నాడు. ఈ సినిమాలో నటి భామ పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. సంతోష్ నారాయణ్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను 2D ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై జ్యోతిక సూర్య ప్రొడ్యూస్ చేస్తున్నారు. మే 1వ తేదీన ఈ మూవీ రిలీజ్ కానుంది. ప్రముఖ నటుడు యష్ నటిస్తున్న చిత్రం టాక్సిక్. గీతూ మోహన్ దాస్ తెరకెక్కిస్తున్నారు. వెంకట్ కె నారాయణ, యష్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇటీవల ఈ సినిమా నుంచి గ్లిమ్స్ విడుదల చేశారు. యూట్యూబ్ లో ఈ గ్లిమ్స్ ట్రెండింగ్ లో దూసుకుపోతోంది. కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో నటించి దర్శకత్వం వహించిన తాజా చిత్రం ఎమర్జెన్సీ. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ ప్రకటించిన సందర్భం ఆధారంగా రూపొందింది ఈ చిత్రం. ఇందులో ఇందిరా పాత్రలో కనిపిస్తూ సినీ ప్రియుల దృష్టిని ఆకర్షిస్తోంది కంగనా. ఈ సినిమా ఈ నెల 17న విడుదల కానుంది. ఈ సంక్రాంతికి ఫతే మూవీలో ప్రేక్షకుల్ని పలకరించనున్నారు నటుడు సోనూ సూద్.
తాజాగా బాలీవుడ్ అగ్ర కథానాయకులతో తనకున్న అనుబంధాన్ని పంచుకున్నారు సోనూ సూద్. షారూక్ ఖాన్, సల్మాన్ ఖాన్లతో గతంలో తాను నటించిన సినిమాలను గుర్తు చేసుకున్నారు. వారిద్దరితో కలిసి పనిచేయడం తనకెంతో సంతోషాన్ని ఇచ్చిందన్నారు. ప్రముఖ దర్శకుడు అల్లు అర్జున్ దర్శకుడు సుకుమార్ కు బర్త్డే విషెస్ తెలిపారు. ఈ మేరకు బన్నీ ఎక్స్ లో పోస్ట్ చేశారు. మరోవైపు వీరిద్దరి కాంబోలో వచ్చిన పుష్ప 2 బాక్సాఫీస్ దగ్గర భారీ కలెక్షన్స్ రాబట్టింది. మార్కోతో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు మలయాళ నటుడు ఉన్ని ముకుందన్. గత నెలలో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లు రాబట్టింది. హిందీ మార్కెట్లోనూ ఇది విశేష ఆదరణ సొంతం చేసుకుంది. ఈ మూవీపై తాజాగా ఉన్ని ముకుందన్ స్పందించారు. ఇలాంటి విజయాన్ని అందుకున్నందుకు ఆనందంగా ఉందని చెప్పారు. మార్కోతో హింసను ప్రోత్సహించాలని తాము అనుకోలేదని అన్నారు.